హాయ్ అండి, అందరికీ నమస్తే. మాకు 11 సీట్లు రావటం ఏంటి? ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. నేను ప్రజలకి ఎన్నో చేశాను, ఎంతో చేశానని చెప్పే జగన్ రెడ్డికి ఈవీఎంలు ట్యాంపరింగ్లు జరిగినాయి అని చెప్పే ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి నేను ఒక ఉదాహరణ చెప్తున్నా. మీరు 11కి ఎందుకు పరిమితం అయ్యారనేది నేను ఒక ఉదాహరణ చెప్తున్నా. అర్హత లేనివాడికి అందరం ఎక్కించాడు జగన్ రెడ్డి. అదే మన గుడివాడ గుట్కా పాండు. అతనికి పౌర సరఫరా శాఖ మంత్రి ఇచ్చి పెద్ద తప్పు చేశాడు. అసలు పౌర సరఫరా శాఖ అంటేనే చాలా బాధ్యతతో కూడుకున్న పని, బడుగు బలహీన వర్గాలతో కూడుకున్న పని, పేద ప్రజలతో కూడుకున్న పని. అట్లాంటిది ఈ చదువు లేని ఏలుముద్రకిస్తే ఎట్లా ఉంటది? వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన చాలా రోజుల తర్వాత ఒక టీడీపీ నాయకుడు ప్రశ్నిస్తే సన్నబియ్యం ఇవ్వట్లేదేందని, ఎవడు నీ అమ్మ మొగుడిస్తా అన్నాడా అని చెప్పి మాట్లాడిన ఈ గుట్కా పాండు వల్లనే ఇంత దిగజారిపోయి 11కు శాశ్వతమైంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ప్రజలకి అయ్యి ఇస్తాం అని చెప్పేసి మీరు బురిడీలు కొట్టించారు. కానీ సన్న బియ్యం గురించి కానీ, ఈ రేషన్ గురించి కానీ టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం ఏ ఒక్క వాగ్దానం కూడా ఇవ్వాల. కానీ కూటమి ప్రభుత్వంలోని నాయకులు, ఈ పౌర సరఫరాకి సంబంధించిన నాయకులు, మన నాదెండ్ల మనోహర్ గారు, ఆయన ఏ విధంగా ఆలోచిస్తారంటే ప్రజలకి మనం ఏ రకంగా ఉపయోగపడాలి, మనం పదవులు తీసుకుంటేనే కాదు పని చేయాలి, ఆ పని ఎట్లా ఉండాలి, ప్రజలకి ఉపయోగపడే విధంగా ఉండాలి అని ఆలోచించే మంచి మనసున్న వ్యక్తి నాదెండ్ల మనోహర్ గారు. ఆయన మన తెనాలికి ఎమ్మెల్యే అవడం ఈ తెనాలి ప్రజల అదృష్టంగా భావించాలి. ఆయన రేషన్ కార్డుని స్మార్ట్ కార్డు లాగా మార్చారు. రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకునే వాళ్ళకి మంచి అవకాశాలు ఇచ్చారు. అంతకుముందు రేషన్ అందని వాళ్ళకి, అంటే హిజ్రాలకు కూడా రేషన్ అందే విధంగా సదుపాయాలు కల్పించారు. తర్వాత మరుగున పడిపోతున్న కళాకారులకి రేషన్ అందే విధంగా, ఇంకా వచ్చే రేషనే కాకుండా వాళ్ళకి సపరేట్గా అందించే విధంగా ప్లాన్ చేశారు. మంచి బియ్యం తినే విధంగా జనానికి అందిస్తున్నారు. ఇంతకంటే ఏం కావాలి మీకు 11 సీట్లు పరిమితం చేయడానికి? రేపు రాబోయే రోజుల్లో ఆ ఒక్కటి కూడా వస్తుందో లేదో చెప్పలేని పరిస్థితులు ఉంటాయి.